అధ్యక్షత వహించినటువంటి కళాశాల ప్రిన్సిపల్ గారు లక్ష్మీ కుమార్ గారికి, అదేవిధంగా పెద్దలు మనల్ని ఆశీర్వదించడానికి, అదేవిధంగా ప్రోత్సాహపరచడానికి, ప్రోత్సాహంగా బహుమతిని ప్రకటించినటువంటి కృష్ణారావు గారికి, అలాగే ఎప్పుడూ నవ్వుతూ ఉండేటువంటి నవ్వుతూ పలకరించే నెమ్మకూరు వైస్ ప్రెసిడెంట్ నందమూరి ప్రసాద్ గారికి, అలాగే శాంభవి వాళ్ళ ఫాదర్ నందమూరి ప్రభాకర్ గారికి, అలాగే అతి కష్టతరమైనటువంటి దాదాపు 3 గంటలు బట్టి మిమ్మల్ని మెయింటైన్ చేస్తూ ఉత్సాహపరుస్తూ ఎవరికి కనబడినటువంటి కష్టం అనుభవించినటువంటి మన మ్యాథ్స్ మేడం అంజలి మేడం గారికి, మేడం గారికి అందరికీ కూడా సభాముఖంగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తాను. ఇప్పుడు సరే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలు ప్రకాశించడానికి, ఉత్సాహించడానికి సూపర్ 6 పథకాలు ఉంది. అదేవిధంగా మా కళాశాల విద్యార్థులు కూడా గ్రేస్ మేడం గారి ఆధ్వర్యంలో గాడ్ యొక్క గ్రేస్తో ఒక 6 నక్షత్రాలు మెరిసాయి. రైట్, వాళ్ళు సూపర్ 6 అన్నారు. నేను మన కాలేజ్ మనమందరం దాన్ని త్రిపుల్-S అంటాం. త్రిపుల్-S అంటే 6 షైనింగ్ స్టార్స్. సో మన ప్రత్యేకత ఏంటంటే గవర్నమెంట్కి అయితే సూపర్ 6, మనకి త్రిపుల్-S. రైట్, ఓకే. తర్వాత మన గురుకుల కళాశాల గురించి ఒక ప్రత్యేకత చెప్పాలి. దీనికి ఒక లెవెల్ ఉంది, దీన్ని ఎవడు మార్చలేడు, అది మార్చుకోవడానికి సిద్ధపడదు. రైట్, ఎందుకని రైట్ బాగాలేదా? రైట్, అది ఎందుకనంటేరా, అది దృఢంగా పటిష్టంగా ఎప్పుడు మార్పు చేయలేనటువంటి, ఇంకా మార్పు కోరుకోలేటువంటి విధంగా అది రూపొందించబడింది. రైట్, ఇక్కడ ఈ సమావేశం నాకు ఇక్కడ బాగా నచ్చిన పదం ఒకటి ఉంది, ఆత్మీయ సమావేశం. రైట్, ఆ పదం బాగా నాకు నచ్చింది, దాని గురించి చివరిలో చెప్తాను. తర్వాత సముద్రంలో 1000 ట్యాంకర్లు నీళ్లు తీసుకొస్తే దాని లెవెల్ ఏమైనా సీ లెవెల్ ఏమైనా మారుతుందా? అవసరమైతే ఆ సముద్రంలో నుంచి నీరు పై ఉబ్బుతుంది, అంతేగాని దాని లెవెల్ తగ్గించుకోదు. గోడకు తగిలినటువంటి బంతి మళ్ళీ తిరిగి వెనక రావాల్సింది, బంతి కదలాల్సిందే కానీ గోడ కదలదు. మా కాలేజీ ఈ భాషలో చెప్పాలంటే చెప్పండి. ఓకే ఓకే ఓకే, రైట్. నెక్స్ట్ ఆత్మీయత గురించి చెప్తున్నాను కదా. ఏంటంటే నరికిన గొడ్డలికి కూడా చిగురించి చిరునవ్వుతో సమాధానం చెప్పే సాంప్రదాయమే మా కళాశాల. నరికే గొడ్డలికి కూడా చిరునవ్వుతో సమాధానం చెప్పే అదే మా సాంప్రదాయం. రైట్, అందరిలో ఉండాలి ఈ తత్వం, అందులో ఉండాలి నిత్యం. అదే కదా పరిపూర్ణమైన మానవత్వం.
మీకోసం రాసే ఒక కవిత. అందులో ఉంది మన కాలేజీ ఘనత. నాకు ఇవ్వాలి మీరు రెస్పాన్స్, చూడాలి నేను మీ మమతలు. చెప్తాయి హృదయం ఉప్పొంగింది, దానిలో వచ్చింది భావన. మేము అనేకులు, అందరూ వివేకులు, మా అందరిది ఒకటే కులం, అదే గురుకులం. ఎంజాయ్ చేయండి, నాశనం చేయకండి. హిమాలయాలు మహిమ గల అందాలు, ప్రతి భారతీయుని హృదయ లయలు, మీ కలలకు సాకారాలు ఈ గురుకులాలు. మా కాలేజీలో చదువుతుంది ఖ్యాతి, మా కాలేజీకి ఉంది చాలా ప్రఖ్యాతి. నందిని దీకోసం కూడా వస్తాం మరి. మా కాలేజీ చెరగని చిరునవ్వుల రాజేశ్వరి, అది ఉప్పిన లాంటి విజయ విహారి. మా కాలేజీకి ఉంది ఓ సంస్కృతి, సహనమే దాని ఆకృతి. మా అణువణువులో ఉంది గర్వం, సగర్వంగా చెబుతున్నా అది నిగర్వం. బాగా నచ్చింది నాకు. మా అణువణువులో ఉంది గర్వం, సగర్వంగా చెబుతున్నా అది నిగర్వం. ఫంక్షన్ల కోసం ఎదురు చూస్తాం, మా కలేజా అక్కడే చూపిస్తాం. అమ్మా నాన్న వస్తే ఎదురు గంటేస్తాం. మా కాలేజ్ నన్ను పిలిచింది అది కూడా టచ్ చేస్తా. ప్రిన్సిపల్ మేడం గారు నాకు ఇస్తున్నారు ఇక్కడ. మా కాలేజీలో ప్రత్యేకత ఐటీపీలు. అవి మా రిజల్ట్స్ లో పేరే టపాసులు. ఇక్కడ నుంచి ప్రత్యేకంగా మా పిల్లల్నే పొగడాలనుకుంటున్నా. ఒకటి మర్చిపోయాను ఇందాక. మా పిల్లలకి ఎప్పుడు ఉంటాయి మా ఆశీస్సులు. ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, చెప్పకనే చెప్పాను. రైట్, ఇందాక షైనింగ్ స్టార్ అవార్డులో చెప్పినప్పుడుగా 990 బైపీసీలో రేష్మాకు వచ్చింది. రైట్,
ఓకే. దానికి రేషమాలు వచ్చింది. ఆ పాప కొంచెం నా మనసుని దోచుకున్నాం. అంటే ఆమె యొక్క ప్రవర్తన చక్కగా అందరినీ గౌరవించింది. ఆమెకి ఎంత లోపల పొటెన్షియాలిటీ ఉన్నా సింపుల్గా ఉంది. కానీ చరిత్ర తిరగరాసింది కాలేజీ. ఇప్పటి వరకు ఆ లెవెల్ 990 మార్క్స్ ఎవరు సెట్ చేయలేదు. ఇప్పుడు సెకండ్ ఇయర్ వాళ్ళు సెట్ చేయలేరు. ఫస్ట్ ఇయర్ వాళ్ళు ట్రై చేస్తారు. రైట్. మా కాలేజీకి ఉంది చరిష్మా. చరిత్ర సృష్టించింది బైపీసీ రేష్మా. గురువారం మా టిఫిన్ ఉప్మా. నేషనల్ గేమ్స్ కి శ్రీకారం చుట్టింది నందిని. అందరి విజయాలు అందుకోవాలని అందరి అభినందన. రైట్. ఆకాశంలో వస్తాయి ఉరుములు మెరుపులు. ఆకాశంలో వస్తాయి ఉరుములు మెరుపులు. మా కాలేజీకి వచ్చాయి 6 మెరుపు నక్షత్రాలు. మా ఆశయాలు ఎగిసిపడే మంటలు. మా ఆశయాలు ఎగిసిపడే మంటలు. వాటిని తాకినాడు ఎంపీసీ మణికంఠ. వాడికి నేనే లోగో పేరే. రైట్. నెక్స్ట్ వాడు కూడా అలాగే చేయాలి. ఎరా సంపత్ రెడీయా? మా కాలేజీలో ఉండే నైపుణ్యం అది అందుకున్నాడు ఎంఈసి చైతన్య. మంచి భవిష్యత్తుకు మా కాలేజీ మార్గం. అందులో చేరింది సిఈసి వనదుర్గ. మా కాలేజీ నందనవనంలో విరబూసిన సిజిటి కుసుమ. పుష్పం. మా కాలేజీ నందనవనంలో విరబూసిన సిజిటి కుసుమ మాకు తెచ్చింది సువాసనల మహిమ. నా గొంతులో తడారిపోయింది. ఇంక మాట్లాడలేదు. పోయినసారి ప్రోగ్రామ్కి తప్పకుండా ఈసారి ఒప్పుకున్నా. అందుకే మిమ్మల్ని అందరినీ మెచ్చుకున్నా. ఇప్పుడు స్టేజ్ దిగాలనుకున్నా.